హలో హాయ్ నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ రోలర్ కోస్టర్ అండ్ ఫుల్ బయర్స్కి అండ్ ఎస్పెషల్లీ సెల్లర్స్కి అయితే బాగా చుక్కలు చూపించిన డే అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మూవ్స్ అయితే అలా ఉన్నాయి. సో ఈరోజు కనుక మీరు మార్కెట్ మిస్ అయ్యి ఉంటే యువర్ సో లక్కీ అని చెప్పొచ్చు. సో మార్కెట్ మూవ్ అట్లా ఉందన్నమాట. సో బీటీఎస్టీ ఏమొచ్చింది అండ్ రేపటికి ఓఏ డేటా ఎలా ఉంది, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఎక్స్పైరీ ఎలా అవ్వబోతుంది అండ్ మనం చూడాల్సిన లెవెల్స్ ఏంటి అండ్ నో ట్రేడ్ జోన్స్ ఏంటి అనేవి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. సో నిన్న వీడియోలో మనం అనుకున్నాము ఏదైతే ఉందో 21,600 అండ్ 500 వచ్చేసి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. ఒకవేళ ఇవి కూడా బ్రేక్ అయితే కనుక మనకి డౌన్ సైడ్ ఎక్కువ చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేసి. సో ఇది మంచి బుల్లిష్ క్యాండిల్ అని చెప్పొచ్చు. బట్ మనం చూసుకుంటే కనుక కింద విక్స్ ఏదైతే ఉందో బుల్స్ ఎవరైతే ఉన్నారో ఈ లెవెల్ నుంచి అంటే 21,550-600 లెవెల్ నుంచి ప్రైస్ని అయితే గట్టిగా చాలా స్ట్రాంగ్గా అయితే పుష్ చేశారని అయితే చెప్పొచ్చు. సో దట్స్ వాట్ ఇట్ ఇండికేటింగ్. ఓకే, బులిష్ అని చెప్పలేము. బులిష్ ఎప్పుడు అవుతుంది అంటే ప్రీవియస్ డే ఏదైతే ఉందో దాన్ని పైకి వెళ్తే కనుక మనం స్ట్రాంగ్ ఉన్నారు బుల్స్, సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ర్యాలీ అని చెప్పొచ్చు. బట్ ఇంకా ఇంత చేసినా సరే ఏదైతే ప్రీవియస్ డే ఉందో ఆ లో హై ఇంకా బ్రేక్ అయితే అవ్వలేదు. సో మనకి ఎటువంటి డైరెక్షన్ కూడా లేదు. రేపు కూడా మోస్ట్లీ కన్సల్టేషన్లోనే ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం ఈరోజు సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఉంది. సో ఆ డేటా వచ్చిన తర్వాత మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇన్ఫ్లేషన్ డేటాని బట్టి. యుఎస్ది మనకి ఫాలో అవుతుంది కాబట్టి. ఓకే, సో మనకి 1 అవర్ టైం ఫ్రేమ్లో కనుక చూసుకుంటే సో ఇక్కడ అటు ఇటు వచ్చినాయని ట్రెండ్ లైన్ అనుకోకండి. నేను లైన్ చార్ట్లో ట్రెండ్ లైన్ని డ్రా చేస్తాను కాబట్టి సో దాంట్లోనే నేను డ్రా చేశాను లైన్ చార్ట్లో. సో లైన్ చార్ట్లో మనకి ఏంటంటే నేను అంతకుముందు కూడా లైవ్ వీడియోస్లో చెప్పేవాడిని, మీకు గుర్తుండే ఉంటుంది. సో క్లోజింగ్ వాల్యూస్ని బట్టి వస్తుందన్నమాట. విక్స్ని కన్సిడర్లోకి తీసుకోదు. సో విల్ గెట్ ఎ గుడ్ ట్రెండ్ లైన్స్ అనమాట. సో ఇక్కడ మనం గమనిస్తే కనుక ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికే వెళ్తూ ఉంది. సో ఇక్కడ నుంచి ఇది బ్రేక్ అయి వెళ్తే కనుక మంచి మూవ్ అయితే చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఇది 21,800, అలాగే 21,900, అలానే మళ్ళీ 22,000 కూడా బ్రేక్ చేసి పైకి వెళ్ళడానికి ఛాన్స్ అయితే మనకు దొరుకుతుంది అంటిల్ అన్లెస్ ఇది బ్రేక్ అయితే కనుక. ఒకవేళ క్రిందకి వస్తే కనుక మళ్ళీ 21,600 అగైన్ 21,500 దగ్గర తీసుకుని కన్సల్టేషన్ అవ్వడానికి ఈ 2 వేస్లో కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రేపు ఎక్స్పైరీ కాబట్టి లైక్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, నిఫ్టీ అయితే కాదు. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ లెవెల్స్ని కూడా. సో మనకి ఎక్కువ ట్రెండింగ్ మార్కెట్ కూడా ఉండడానికి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఎందుకు అంటే ఓఏ వచ్చేసి కంప్లీట్గా న్యూట్రల్లో ఉన్నది. అది కూడా మనం ఎండ్ ఆఫ్ ది వీడియోలో చూసేద్దాము. బట్ యుఎస్ ఏదైతే ఫెడ్ మీటింగ్ ఉందో కంప్లీట్గా దాన్ని బట్టే డిపెండ్ అయితే అయ్యి ఉంటుంది. సో బీటీఎస్టీ అయితే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా రెండు కాల్ సైడే వచ్చింది, లాంగ్ సైడే వచ్చింది. సో రేపటికైతే ఇంట్రాడేలో మనమైతే 21,768 వరకు కూడా మనం వెయిట్ చేద్దాము ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ కోసము. ఓకే, సో నెక్స్ట్ ఇమీడియట్గా మనకి టార్గెట్ ఏదైతే ఉందో 840. సో రిస్క్ రివార్డ్ రేషియో అంత ఈజీగా లేదు కాబట్టి బెటర్ మనం స్కాల్పింగ్ ఆపర్చునిటీసే చూడడం బెటర్. 800 తర్వాత నుంచి అంటే 770 to 800 అంటే జస్ట్ 30 పాయింట్స్ ఉన్నాయి. సో ఆప్షన్లో మూమెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ ఎల్లుండ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం తక్కువ ఉండొచ్చు. సో బెటర్ ఏంటంటే 21,800 పైన కూర్చుంటే సో 840 అగైన్ ఇక్కడ మళ్ళీ 40 మల్టిపుల్ సపోర్ట్ రెసిస్టెన్స్లు ఉన్నాయి కాబట్టి సో బెటర్ స్లోగా వెళ్ళడం బెటర్ నిఫ్టీలో అయితే కనుక. ఇన్ కేస్ ఒకవేళ ఫ్లాట్లో ఓపెన్ అయితే కనుక అంటే ఈ మధ్యలో కనుక ఏది 21,740 సో ఈ 40 పాయింట్స్లో కనుక ఓపెన్ అయితే కనుక మ్యాక్సిమం ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేసేసండి. అండ్ ఏదైతే ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో 21,700 దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ కూర్చున్న దాన్ని బట్టి మనం డెసిషన్ అయితే తీసుకుని వెళ్ళడం బెటర్. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 680, దెన్ నెక్స్ట్ సపోర్ట్ ఏదైతే ఉందో 640గా మనకి జస్ట్ ఒక 40 పాయింట్స్ మాత్రమే చాలా తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. అలానే పిఎస్యు బ్యాంక్లో ఒక 2-3 డేస్ నుంచి
వస్తున్న ఏదైతే సెల్ ఆఫ్ ఉందో, అంటే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే ఉందో, సో ఆ బుకింగ్ని మరి తట్టుకుని ఇది పైకి బౌన్స్ అవుతుందా, లేదు పిఎస్యూ బ్యాంక్స్ ఇంకా కంప్లీట్ యూటర్న్ తీసుకొని ఇంకా ప్రాఫిట్ బుకింగ్ అదర్వైజ్ కరెక్షన్ వస్తుందా అనేది కమింగ్ అప్ 1 or 2 డేస్లో మనకైతే తెలుస్తుంది. సో ఇది నిఫ్టీ సంగతి. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోతాం. సో బ్యాంక్ నిఫ్టీలో నిన్న మనం చెప్పుకున్నట్టయితే కనుక ఏదైతే ఈ లెవెల్ ఉందో 45,000 తర్వాతనే మనం బై వెళ్దాము, ఇప్పటి వరకు కూడా వెయిట్ చేద్దామనేసి ఈ 2 క్యాండిల్స్ని కూడా మనం చూపించి నిన్న చెప్పడం జరిగింది. సో ఈ టైంలో వచ్చింది, బట్ నాట్ అన్ ఈజీ థింగ్. ఏదైతే వెళ్తుంది క్లియర్ కట్గానే మనకి పైకి అయితే వెళ్తుంది, వెళ్ళేటప్పుడు మాత్రం లైక్ ఒక ఇలాంటి విక్స్ ఏదైతే ఉన్నాయో చాలా హ్యూజ్గా ఉండి ఒక లైక్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుందాం ఈ క్యాండిల్ దగ్గర. దీని స్టాప్ లాస్ ఎంత ఉంది? ఇక్కడ వరకు ఉంది. బట్ స్టాప్ లాస్ పెట్టాలంటే ఎంత పెట్టాలి? ఈ ఏరియాలో పెట్టాలి. ఇంత స్టాప్ లాస్ మనం ఎఫర్ట్ చేయగలమా? లేదు. సో కరెక్ట్గా ఈ క్యాండిల్ దగ్గర అయితే మంచి ఆపర్చునిటీ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ ఒక్క ట్రేడ్ చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ ఇక్కడ బట్ చూస్తే కనుక మనకి అయిపోయిన తర్వాత చూస్తే ఇక్కడ మనం షార్ట్ చేయాల్సింది, ఇక్కడ మనం బై చేయాల్సింది అనిపిస్తుంది. బట్ లైవ్లో వచ్చేసరికి చాలా హ్యూజ్ ఉంది స్టాప్ లాస్ ఏదైతే ఉందో. సో ఇవాళ మనం లైవ్ ట్రేడ్స్లో ఒక 4 ట్రేడ్స్ అనుకుంటూ ఇచ్చాము, అన్నీ కూడా 1:1, 1:2 అలా వచ్చినాయి. సో ఆ రకంగా ఈరోజు అయితే కనుక చాలా టఫ్ అని చెప్పొచ్చు, ఈవెన్ బయర్స్కి సెల్లర్స్కి కూడా. సో రేపటి సంగతి ఏంటి అంటే కనుక కంప్లీట్గా 45,600 అండ్ 45,400 కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన జోను. అండ్ మనకి ఆల్రెడీ బీటీఎస్టీ సిఈ వచ్చింది కాబట్టి ఒకవేళ ఓఏ కూడా బులిష్ ఉంది కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ 45,600 పైన కనుక కూర్చుంటే క్యాండిల్, నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి 45,800. దిస్ విల్ బీ అవర్ ఫస్ట్ టార్గెట్. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 46,000 వచ్చేసి మనకి సెకండ్ టార్గెట్గా మనకు ఉంది. ఒకవేళ ఇన్ కేస్ మనం షార్టింగ్కి వెళ్ళాలి అనుకుంటే కనుక బెటర్ ఇక్కడ ఇమీడియట్గా 400 దగ్గర కాకుండా యాజ్ అ సేఫ్ ట్రేడర్ 45,200 వరకు తీసుకోవడం బెటరు. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ నుంచి మనకి బౌన్స్ అనేది రావడం చూసాము. సో ఈ టైంలో అంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి చిన్న బౌన్స్ అయినా సరే ప్రీమియం డికే ఎక్కువ వస్తుంది కాబట్టి బెటర్ వెయిట్ ఫర్ 45,200 లెవెల్ వరకు. అండ్ అప్పుడు మనకి ఒక 200 పాయింట్స్ అయితే మనకి స్టాప్ లైక్ టార్గెట్ కూడా ఉంది. సో 200 అండ్ దెన్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మొన్న మనం ఏదైతే అనుకున్నామో 44,630 లెవెల్స్ వరకు కూడా సెకండ్ టార్గెట్గా మనకి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో రేపు ఎక్స్పైరీ అండ్ ఒకవేళ ఇన్ కేస్ డేటా ఏదైతే వచ్చిందో అది కంప్లీట్గా న్యూట్రల్ ఉండి మనకి ఫ్లాట్గా ఓపెన్ అయితే మనకి ఆపర్చునిటీ అయితే వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ ఫెడ్ ఏదైనా ఇదర్ సూపర్ బుల్లిష్ ఆర్ సూపర్ బేరిష్ కనుక ఉంటే కనుక మనకి రేపు ఛాన్స్ అయితే రాదు. మేబీ రివర్సల్ ట్రేడ్సే చూడాలి. అంటే నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి క్లోజింగ్ ఇక్కడ ఉంది. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ ఈ ఏరియాలో మనకి ఓపెన్ అయ్యింది అనుకుంటే కనుక ఇక్కడ నుంచి ఒక బాక్స్ లాగా అంటే ఒక కన్సల్టేషన్ రేంజ్లోనే తిరిగి అటు ఇటు బ్రేక్అవుట్స్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా సరే ఇంత ఒక పడిన తర్వాత కూడా ఇక్కడ కూడా కన్సల్టేషన్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ రేంజ్ నుంచి బయటకు వచ్చేదాకా కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ కేస్ ఒకవేళ రేపు కొంచెం పెద్ద గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి తర్వాత కన్సల్టేషన్ అవుతుందంటే కంప్లీట్గా ట్రేడింగ్ని మనం వెయిట్ చేద్దాము పొజిషన్స్ కోసం. అండ్ కంప్లీట్గా ఇక్కడ నుంచి బయటకు వచ్చింది అనే కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే మినిమం 5 minutes కాకుండా 15 minutesలో కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత దీని ఫాలోఅప్ క్యాండిల్లో ఎయిదర్ బై సైడ్ ఆర్ సెల్ సైడ్ అయినా సరే ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని గుర్తుపెట్టుకొని తీసుకోవడం అనేది రేపు బెటర్ థింగ్. ఎందుకంటే రేపు ఎక్స్పైరీ ఉంది, అందుకని నేను ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్. సో ఒకసారి ఓఏ చూసేద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే కనుక పెద్దగా డిఫరెన్స్ లేదు, మీరు గమనించవచ్చు. కాల్స్కిను పుట్స్కి జస్ట్ 0.5% మాత్రమే ఉంది. సో కాల్స్ వచ్చేసరికి 36 lakh ఉంటే 35 lakh ఉంది. సో ఓవరాల్గా పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు రేపటి ఎక్స్పైరీ డేటా చూసుకుంటే కనుక. అండ్ నెక్స్ట్ మంత్ నియర్ మంత్ ఫార్ మంత్ చూసుకుంటే కనుక 5,42,000 ఉంటే 5,31,000 ఉంది. సో పుట్స్ వచ్చి కొంచెం డౌన్లో ఉన్నారు, బట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక డిఫరెన్స్ అయితే పెద్దగా లేదు. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ ఒక బులిష్ మూవ్ వచ్చినా సరే పెద్దగా సూపర్ బులిష్ అయితే ఉండదు, అండ్ బేరిష్ వచ్చినా సరే సూపర్ బేరిష్ ఉండదు అనేసి మనకి ఓఏ డేటాని బట్టి అర్థమవుతుంది. సో అందుకనే రేపు
ప్లీజ్ బీ కేర్ఫుల్ బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ డే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ లైక్ ద వీడియో. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.